హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీకు అమెరికాలో సబ్వే ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను అపార్ట్మెంట్ నుండి బయటికి రాగానే నాకైతే ఈ బర్డ్స్ కనిపించాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీటిని కూడా షూట్ చేశాను. నేనైతే సబ్వే దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు మీకు సబ్వే సరౌండింగ్ ప్లేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదంతా చికాగో ఎయిర్పోర్ట్ ఏరియా. ఇక్కడ నుండి మనకి చికాగో ఎయిర్పోర్టు 3 to 4 మైల్స్ మాత్రమే ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్వే మనకి బయట నుండి అయితే ఇలాగే కనబడుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. సో మనం అయితే లోపలికి వచ్చేసాము. చూడండి సబ్వే లోపల ఎంత క్లీన్గా ఉందో. అమెరికాలో ఫుడ్ స్టోర్స్ ఏదైనా కానీ చాలా క్లీన్గా ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఇన్స్పెక్షన్ జరిగినాక ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంటే వీళ్ళు దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. లేదు అంటే వీళ్ళు ఫుడ్ కోర్ట్ని సీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే అమెరికాలో ఫుడ్ కోర్ట్స్ ఆ రెస్టారెంట్స్ ఏదైనా కానీ చాలా క్లీన్గా ఉంటాయి. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో ఏ రెస్టారెంట్ని కానీ లేదంటే ఏ ఫుడ్ కోర్ట్ని కానీ ప్రమోట్ చేయడం లేదు. జస్ట్ మీకు అమెరికాలో ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉంటాయో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే మనం ఇలా లైన్లోకి వెళ్ళేసి ఆర్డర్ చేయవచ్చు. చూశారు కదా, ఇక్కడైతే ఆర్డర్ హెయిర్ అని కూడా కనబడుతుంది. వీళ్ళ దగ్గర మెనూ అనేది ఉంటుంది. దాని నుండి మనకి ఏం కావాలో చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి శాండ్విచ్ ఎలా కావాలో అలా కూడా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న మెనూలో చూసుకుంటే వాళ్ళ దగ్గర ఏ కైండ్ ఆఫ్ మీట్ దొరుకుతుంది, అలాగే వాటి ప్రైస్ ఎంత, అలాగే దాని నుండి మనకి ఎన్ని క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుందో కూడా క్లియర్గా కనబడుతుంది. దాని పక్కనే మనకి కస్టమైజేషన్కి కావలసిన ఆప్షన్స్ అనేవి, అలాగే దాని పక్కన ఉన్న డీల్స్ అనేవి కనబడతాయి. ఇక్కడైతే మనకి వీళ్ళ దగ్గర ఉన్న మీట్ అలాగే చీజెస్ అయితే కనబడతాయి. దీని నుండి మనం ఏం మీట్ కావాలో అలాగే మనకి ఏం చీజ్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు మనకి శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేస్తారు. దాని పక్కనే చూసుకుంటే మనకి అన్ని వెజ్జీస్ అలాగే సాసెస్ అయితే కనబడతాయి. మనకి ఏం కావాలో ఇక్కడ నుండి అయితే చూస్ చేసుకోవచ్చు. శాండ్విచ్ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డ్రింక్ కావాలి అనుకుంటే ఇలా ఫౌంటైన్ దగ్గరకు వచ్చేసి ఫిల్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఏదైనా ఆన్లైన్ ఆర్డర్స్ వస్తే వాటిని ప్రిపేర్ చేసి ఇక్కడ పెడతారు. ఇక్కడ నుండి డెలివరీ బాయ్స్ కలెక్ట్ చేసుకొని వెళ్తారు. మీరు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా క్యాష్ ఇవ్వడం కన్నా కూడా అదే క్యాష్ని ఇలా గిఫ్ట్ కార్డ్స్లో లోడ్ చేసి ఇస్తే వాళ్ళు వాటిని వాడుకుంటారు. ఇక్కడ వాల్ మీద ఉన్నది ప్లాస్టిక్ ట్రీ, కానీ సేమ్ రియల్ ట్రీ లాగానే ఉంది. చూడండి ఈ ల్యాంప్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల నుండి కూడా. మీకు ఫ్రీగా చాక్లెట్ కుకీ కావాలి అనుకుంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉన్న స్టెప్స్ని ఫాలో అయితే వాళ్ళు మీకు ఫ్రీగా చాక్లెట్ కుకీని అయితే ఇస్తారు.